ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా పథకం 6 గ్యారంటీలో ఒకటి. ఈ గ్యారంటీ మాత్రం సూపర్ హిట్ అయినట్లుంది. ఆర్టీసీ తాజాగా చెప్పిన లెక్కలు ఏంటంటే, ఈ జీరో టికెట్ ఇవ్వడం మొదలుపెట్టినాక, అంటే ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే జీరో టికెట్ ఇష్యూ కాలేదు. 1-2 రోజులు ఉచితంగా మహిళలు నిల్వ చేశారు తప్ప ఆ లెక్కలు లేవు. అందువల్ల జీరో టికెట్ ఇచ్చిన తర్వాత ఈ గత 11 రోజుల్లో 3 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేశారు. 51 లక్షల మంది రోజు ప్రయాణం చేస్తే అందులో 30 లక్షల మంది మహిళలే. అంటే ఒక బస్సులో 62% మహిళా ప్రయాణికులే. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవారందరికీ కూడా అనుభవం. అందుకే ఈ మధ్య ఆసక్తికరమైన డిమాండ్లు వస్తున్నాయి. పురుషులకు మాత్రమే అని ప్రత్యేకంగా మాకు సీట్లు కేటాయించాలి, లేకపోతే మాకు సీట్లే లేకుండా పోతున్నాయని. బట్ ఏదైనా ఇది సూపర్ హిట్ మాత్రం అయిందనడానికి గణాంకాలే సాక్ష్యం. 11 డేస్లో 3 కోట్ల మహిళలు ప్రయాణం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు ప్రయాణం చేస్తున్న సగటున 62% మహిళలే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం పెరగడంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో కూడా గణనీయంగా పెరిగింది. ఓఆర్ అంటారు. ఓఆర్ అంటే ఒక బస్సులో 100 సీట్లుంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారని. గతంలో 69% ఉండే ఓఆర్, అంటే అది ఇప్పుడు 88%కు పెరిగింది. కొన్ని డిపోల్లోనైతే 100%. అంటే బస్సులు ఖాళీగా పోవడం లేదు, కెపాసిటీ మించిపోతున్నాయి. అందువల్ల భారీగా ఈ పథకం హిట్ అయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక జరగాల్సింది ఏంటంటే దానిపైన పరిశోధన జరపాలి. రాష్ట్ర ప్రభుత్వము, ఆర్టీసీ కూడా పరిశోధన జరపాలి. మహిళలకు ఈ ఉచిత రవాణా సదుపాయం రావడం వల్ల వారి సామాజిక ఆర్థిక స్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? మహిళలు పైన జోకులు వేయడం మనం చూస్తున్నాం. వాళ్ళు తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారని, అవసరమున్నా లేకున్నా వెళ్తున్నారని, ఇలాంటి అనేకము వస్తున్నాయి. ఎవరు అవసరం లేకుండా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఉంది కానీ వెళ్ళరు కదా. ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఉంది కదా అని మనకు పన్నున లేకపోయినా బస్సు ఎక్కి వేరే ఊరికి వెళ్తామా? అందువల్ల అది ప్రాక్టికల్గా జరిగే పని కాదు. ఇనీషియల్గా పోనీ బస్సు ఫ్రీ ఉంది కదా, ఓ ఫ్రెండ్ దగ్గర పోయేద్దామని ఒకసారి పోయినా తర్వాత కార్యక్రమంలో అది జరగదు. అందువల్ల అల్టిమేట్గా ఉమెన్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ దోహదం చేసిందా, చేస్తే ఎంత మేరకు, ఏ రూపంలో దోహదం చేసింది అన్నది ఆర్టీసీ అధ్యయనం చేయాలి. లేదు ఏదైనా విశ్వవిద్యాలయాలకు కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్, మహిళలు బాలికల సామాజిక ఆర్థిక అభివృద్ధి పైన ఉచిత బస్సు రవాణా ప్రభావము ఎంత, అంటే ఎవరైనా పనిచేసేవారు వారికి బెటర్ వేజెస్ వచ్చే చోటికి వెళ్ళి ప్రయాణం చేశారు ఉచిత రవాణా వల్ల. ఇలా వీటిని ఇన్డెప్త్గా స్టడీ చేస్తే ఈ పథకము ఉచితాల కింద క్యాలిక్యులేట్ చేయాలా, లేదా ప్రజలకు ఉపయోగపడే పథకంలాగా భావించాలా అనేది అర్థమవుతుంది. దాంతోపాటు దీంట్లో మార్పులు చేర్పులు కూడా జరగాలి. ఇప్పుడు ఈ మధ్య నేను పత్రికలో చదివాను, ఒక స్కూల్ టీచరు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను టికెట్ తీసుకుంటాను, నేను ప్రభుత్వం ఇచ్చినా కూడా ఈ ఉచిత రవాణా సదుపాయాన్ని నేను ఉపయోగించుకోదలుచుకోలేదు అంటే కండక్టర్ టికెట్ నిరాకరించాడు. ఎందుకంటే అక్కడ కండక్టర్కు ఆ ప్రొవిజన్ ఆదేశాలు లేవు. అంటే ఉమెన్ ఉంటే టికెట్ ఇవ్వకూడదు. అవసరం వస్తే ఆర్టీసీ ఆలోచించాలి కూడా, ఎవరైనా వాలంటీర్గా దే వాంట్ టు గివ్ అప్. ఆ రకమైన ప్రొవిజన్ కూడా ఇవ్వడంలో నష్టం లేదు. ఇవ్వడమే కాదు, దాన్ని ఎంకరేజ్ చేయాలి కూడా. ఉచిత రవాణా అనేది ప్రభుత్వం పైన భారం కాకూడదు. అవసరమైన మేరకు ప్రజలకు ఉపయోగపడాలి. అవసరము లేని వారికి ఎందుకు ఉపయోగపడాలి అనేది క్వశ్చన్ వస్తుంది. ఇంకో జాగ్రత్త పడాలి ఏంటంటే, ఈ పెరుగుతున్న ఓఆర్కు అనుగుణంగా, పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెరగాలి. పెరగకపోతే ఉచిత రవాణా పథకం వల్ల ప్రజలు, ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. మూడోది ఏం జరగాలంటే, ఒక ప్రమాదం ప్రభుత్వ విధానాల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఉచిత ప్రయాణం చేసేవారి సంఖ్య పెరుగుతుందో
ఉచిత ప్రయాణము అమలయ్యేటువంటి బస్సుల సంఖ్య తగ్గించే ప్రమాదం ఉంది. అంటే పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ తగ్గించి అదే రూట్లలో ఉచిత ప్రయాణం ఎలో కాని ఏసీ బస్సులు, డీలక్స్ బస్సులు, పెద్ద బస్సులు పడే ప్రమాదం ఉంది. ఇది జరిగితే ఉచిత రవాణా ఒక చేతితో ఇచ్చి మరో చేతితో తీసుకున్నట్లే అది ప్రభుత్వానికి కూడా చెడ్డపేరుస్తుంది. అందువల్ల ఈ ఉచిత రవాణా పథకాన్ని నిజంగా చిత్తశుద్ధితో అమలు చేయాలంటే ఉచిత రవాణాకు అనుమతి ఉన్న బస్సుల సంఖ్యను తగ్గించకూడదు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. దీనిపైన ప్రజల వ్యతిరేకత రాకుండా దీని పరిశోధన జరిపి దీని ప్రయోజనాల్ని, ఫలితాల్ని ప్రజలకు చెప్పాలి. ఎవరైనా స్వచ్ఛందంగా మేము ఈ పథకాన్ని అవైల్ చేసుకోమంటే దానికి అవకాశాన్ని కూడా కల్పించాలి. సో ఇవి జరగడం వల్ల ఈ పథకం ఒక సస్టైనబుల్ వెల్ఫేర్ స్కీమ్గా మనకు నిలబడుతుంది.